మా చెల్లెని ఓవర్ వేసుకొని తిరిగిరా నువ్వే తీసుకొని తిరుగు నువ్వే తిరుగుతున్నావురా ఒక్కసారి తిరిగితే అయిపోయిందా పెట్టుకో ఏమైంది ఇప్పుడు ఎప్పుడు ఏమైంది ఏమైంది కూర్చొని అంతే అర్థమైందా తిన్నాము అదే అన్నకు అడుగును అన్న పెట్టిగా నువ్వు అడుగు నువ్వు తిరుగుతావు నేను అడిగా నేను డిలీట్ చేయమని కూడా ఎప్పుడు చేసలేడు వీడియో పెట్టుకోనా మీ ఇంట్లో పెట్టుకోవాలంటే నువ్వు చేసేందుకు అయింది అన్న మళ్ళీ నువ్వు పెట్టుకోవాలన్నా మీ ఇంట్లో ఫ్రెండ్ ని ఫ్రెండ్ లెక్కనే పెడతారు ఇంట్లో తీసుకో పెట్టుకోరు ఇంట్లో పోయి మా దగ్గర రాకు మాట్లాడుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏం లేదు, నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ప్రాంక్ అనమాట బెనర్ మీద. సో ఇది ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ అన్న కూడా వచ్చిండు. వాళ్ళ అన్న ఏంటంటే ఆ అమ్మాయితో అంటే అన్న ఎవరు కాదు, నేను ఒకసారి పిలుస్తాయి కదా కదండి. మదర్ ప్రామిస్ నీ ముఖం పెట్టారు నేను బ్లర్ చేస్తా పక్క ఈసారి చాలా మంది రిలేటివ్స్ గుర్తుపట్టారు. ఇస్తా నేను చెప్పింది వాడిని కావాల్సింది నేను ఆ దగ్గర నుంచి తీసుకొని నేను ఇప్పిస్తాను. నీ ముఖం పెట్టా ఇట్లా తిరుగు ఏం కాదు నేను పెట్టా. సో గైస్ ఈమె అయితే మీ అందరికి తెలిసిందే కదా. సో బెనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఈయన ఏంటంటే వీళ్ళ అన్నకి బెనర్ గుర్తుపడతాడు కానీ ఈయన పెద్దమ్మ కొడుకు అంటాడు. ఓకే 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 పాపం ఆమె మస్తు రిక్వెస్ట్ చేస్తే సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే బెనర్ మీద ఏం రివేజ్ అంటే నువ్వు మా అక్కతో ఎందుకు తిరుగుతున్నావు, నా ఇజ్జత్ పోతుంది, వీడియోలో ఎందుకు పెట్టినావు, చెల్లెతో ఎందుకు తిరుగుతున్నావు, పెళ్లి చేసుకొని చెప్పేసా డైరెక్ట్ పెళ్లి చేసుకోమంట తిప్తా అంటే పెళ్లి చేసుకొని చెప్తా పెళ్లి చేసుకున్నాక ఎందుకు తిరుగుతున్నావు నువ్వు, వీడియోలో ఏంది తమాషా అయింది. నేను అంత దూరం నుంచి పనిపాట వదులుకొని నేను దీని గురించి మా కాందన్లో మొత్తం ఇవే వీడియోలు నడుస్తున్నాయి. నీ వీడియోలో అందరూ పంపిస్తారు, ఏంది రోడ్డు మీదకి ఇస్తా ఏంది సమాజం ఏం చేద్దాం అనుకుంటున్నావు. అట్లా అజ్జయ్ నువ్వు ఏడిచినట్టు అంటే సీరియస్ అయిపో మనోని మీద. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అయితే ఫోన్ చేసి పిలిపిద్దాం. వద్దు దాచిపెట్టకు ఏం కాదు, మనం ఏం సీరియస్ చేస్తున్నాం అన్నట్టే చెప్తా నేను. అది ఉండని కెమెరా ఏం కాదు, వానికి కనిపించినా ఏం కాదు. అన్న పెద్ద హలో అన్న జరా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? అరే మజాక్ కాదు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరినో పట్టుకొచ్చి ఎవరినో వాళ్ళ హలో అరే ఆగానా బెన్నరా మాట్లాడేది. అరే ఓని అన్న వస్తాడు బెనర్. హలో అరే ఈమె వాళ్ళ పెద్దమ్మ కొడుకంట, అన్న అవుతాడంట మీ గర్ల్ ఫ్రెండ్కి. ఆమె కూడా వచ్చింది. వాళ్ళు వచ్చిర్రు ఏదో మాట్లాడుతా అంటారు, ఏదో మాట్లాడుతా అంటారు రమ్మంటూ. అరే ఇగో ఇను బెనర్ అట్లా చేయకు ఇను, వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చిర్రు ఈడ తమాషా అవుతుంది. ఏది నువ్వు బొరిలను పెట్టుకొని తిరిగి నువ్వు మళ్ళీ నాకు మాట్లాడుకో అంటున్నావు. మీ ఇల్లు సరే మీ ఇల్లు చూపిమంటారు, చూపియాలా? ఇగో మాట్లాడు. బెన్నీ హలో ఒక్కసారి రా బెన్నీ, ఇష్యూ అవుతుంది ఇక్కడ. ఇమ్రాన్ అన్న అంటే ఆమె పిలుస్తే వస్తావు, నేను పిలుస్తే రాను. అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. మళ్ళా వాళ్ళు మా ఇంటి దగ్గరకి ఎట్లా వస్తారు? మీరు చేసుకోవాలా, మా ఇంటి దగ్గర ఎందుకు పిలుస్తావు? నువ్వు ఇడికి రా, ఈడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి మాట్లాడమాను, ఫోన్ లో కాదు ఇడికి వచ్చి మాట్లాడమాను. గరా భయపడతాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అవుతుంది.
సో ఇప్పుడు నువ్వు ఏమడుగుతావు అసలు ఎందుకు తిరుగుతావు నీకు సిగ్గులేదా ఇవన్నీ రోడ్ల మీద తిరగానికి అది అనుకున్నది నేను ఆపేస్తా. సో గైస్ ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి ఎవరు బాధపడద్దు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నా అనమాట సో రియల్ ఉంటే కెమెరా పెట్టకపోతుండే కొట్లాట పెడుతుండే నేనైతే A few minutes later. సో ఎందుకంటే పిన్నర్ మీద ఇంతగానం రివెంజ్ తీసుకుంటున్నా అంటే నాకే ఫాలో చేస్తుండు నా ఏదేదో బయట పెడతా అనుకుంటున్నా ఆమెకి ఎంత రిక్వెస్ట్ చేసినా నా మనసుకు తెలిసి ఒక్క అన్న, నీ వీడియో మాటకి నేను చేస్తున్నా మళ్ళీ ఏం ఇష్యూ రావద్దు. ఏ ఇష్యూ కాదు నువ్వు అది ఒక్కటి సపోర్ట్ మన ఫ్రెండ్షిప్ పోతుంది పెడతా ఫ్రెండ్షిప్ ఏం పోదు మన ఫ్రెండ్షిప్ అట్లనే ఉంటుంది మనది కాదన్నా బిన్నర్ది నాది. నీకు ఫ్రెండ్ ఎందుకు అవుతుంది అన్న? అన్న చెప్పు దమ్ముంటే మళ్ళీ అన్న నేను చెప్పాను ఏంద్రా ఫ్రెండ్ అని 10 మందికి వేసుకొని తిరుగుతురు మీరు మంచిగా ఉంది మీ ఈయన ఏందన్నా ముద్దు పెడుతుండు. అరే ఏంది మా ఇంటి దగ్గర ఏం పోయినారు అంటే జరిగిందంటే నువ్వు చేసిందా మొత్తము నేనేం చేసినా అన్న ఏం చేసిండు? ఓవర్ వేసుకొని తిరిగిరా నువ్వే తిరుగుతున్నావురా. ఒక్కసారి తిరిగితే అయిపోయిందా అరే, ఇగో నేను మంచిగా ఉండదు మర్యాద అర్థమైందా వీడియో మన పెట్టింది ఎవరు? వీడియో అన్న పెట్టిన అన్న అడుగు నువ్వు నన్ను ఎందుకు నా అడుగుతావు? పరువు పోతుంది కదా ఈడ. ఇంట్లో నుంచి బయట తీసేసి ప్రాబ్లం అవుతుందా నీకేం ఏమన్నా నువ్వు మంచిగా మాట్లాడు అన్న, ఒక్క నిమిషం అన్న, మంచిగా ఆగు. మాట్లాడు. అరే చూరే మాట్లాడగానే అర్థమైందా మాట్లాడేప్పుడు మంచిగా మాట్లాడు పెట్టుకో ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడుతున్నా ఏమైంది రా కదా. ఇప్పుడు ఎప్పుడు ఏమైంది ఏమైంది అరే ఇగో మంచిగా ఉన్నది నేను వీడియో ఎందుకు పెట్టినా? ఈ కొట్లాట- ఆగు, నేను ఏమన్నా ఏం చెప్పేది ఆగు. ఏం చెప్తున్నావు అరే, ఏడుకొచ్చి ఏం చేస్తున్నావు? ఆగు. మళ్ళీ మా చెల్లెని వేసుకొని తిరిగితే కోపం అరే, రాదా? ఆగు, మాట్లాడతా అరే మీ చెల్లె కూడా వచ్చి మీ చెల్లెని అడుగు మళ్ళీ ఎందుకు వచ్చిందో దోశ వేసుకొని నేను కూడా తిరిగినా మళ్ళా నువ్వు ఇంటి దగ్గరికి మన ఎట్లా పోరి గిరి వస్తున్నావు? అని చెప్పి ఎట్లా పెడతారు ఓరి మళ్ళా? కోరి అని నువ్వు ఎందుకు పెట్టినా వీడియో అసలు నీ వల్ల ఎంత లొల్లి ఎంత ఏం చెప్పాలన్నా అసలు నువ్వు చేసినందుకే ఎంత తిరగద్దురా, నీకు అవసరం లేదు అది అట్లా తిరిగితే వీడియో ఎందుకు పెట్టినా అసలు నువ్వు వీడియో పెట్టినప్పుడు ఎంత ఒక్క నిమిషం. అంటే తిరిగితే వీడియో పెట్టేస్తావా అరే నార్మల్ గా మనం అరే చేసుకుంటాం నార్మల్ గా చూడు మళ్ళీ ఏమైతుంది ఇప్పుడు అది ఎందుకు వచ్చి మళ్ళీ ఇక్కడికి అడుగు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు ఇగో నేను ఒక మాట చెప్తా నువ్వు ఇట్లా చేసినావు అనుకో మంచిగా ఉండదు ఎందుకు మళ్ళీ మా చెల్లెని ఇగో వాళ్ళ ఇష్టం ఏమైనా చేస్తారు. అరే నేను నేను చెల్లె వేసుకోవడం తిరగలే నేను తిన్నాం కూర్చొని అంతే అర్థమైందా తిన్నాము అదే అన్న అన్నాను అన్నకు అడుగును అన్న అంటే అన్న పెట్టిగా నువ్వు అడుగు నువ్వు తిరుగుతావు నేను అడిగినా నేను డిలీట్ చేయమని కూడా ఎప్పుడు చేసలేడు వీడియో నిమిషం ఆగండి, నేను అరే నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు అరే ఎందుకు కొడుతున్నావు నన్ను వాళ్ళు లేడీస్ ప్లేస్ ఎందుకు లేపుతున్నావు చెల్లెని కొట్టుకుంటా నీకే అవ మీ చెల్లి ఉంటే మీ ఇంట్లో పోయి కొట్టుకోడా కొట్టక మా ముంగడ అర్థమైందా కొట్టక మా ముంగడ మీ ఇంట్లో పోయి కొట్టుకో ఒక్క నిమిషం నేను ఆయనతో మాట్లాడతా. నేను ఇగో మాట్లాడతా. నేను ఒక మాట ఆగు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు మాట్లాడడానికి వచ్చినావు సరే ఇప్పుడు నీకు ఏం కావాలా ఆగాను ఇప్పుడు నీకు ఏం కావాలా ఆ? పెళ్లి చేసుకో పెళ్ళి ఎందుకు చేసుకుంటారు మన ఎందుకు ఎందుకు తిరుగుతున్నావు చేసుకో? జర్ర మాయగాడు వీడు అర్థం చేసుకోవే నీకు సెట్ గాడు వీడు మళ్ళీ తీసానా వాళ్ళ వీడియో తీసే మన తీసేనా? గర్ల్ ఫ్రెండ్ బెన్నర్ వాళ్ళ తీసేస్తా girlfriend అని నేను. చెప్పి. నేను ఆడేమన్నా మా చెల్లెని ఆడు, అట్లా ఆడు, మాట్లాడకు ఆడు, ఫస్ట్. ఆడు, మాట్లాడు నువ్వు ఇగో. మర్యాద ఇస్తున్నా మరి నువ్వు అరే ఏమనంటున్నారా ఆ? అరే బెనర్ వద్దు ఆగు ఒక్క నిమిషం ఆగండి. చెల్లె అన్న ఒక్క నిమిషం ఆగు, మాట్లాడుతున్నా కదా నేను. నాకేంద్రా భయ్ ఫ్యామిలీలా ఏం ఇజ్జత్ పోతుంది దాంట్లో? నా ముఖం చూపించలే కదా. నువ్వు ఎందుకు అలా కొడుతున్నావు మనం నువ్వు మర్యాద నేను మర్యాద ఇస్తే అర్థమైందా బెన్నీ ఒక్క నిమిషం ఏం ఆగు. సంధానించుకో మీ అన్నకి సరే ఒక్క నిమిషం ఆగండి. మేము ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ తిరుగుతాం. ఇట్లా అయింది అనుకో నువ్వు మా ఏరియాకి వచ్చినావు మంచిగా ఉండదు అరే ఏరియా కాదన్న ఇప్పుడు మీ చెల్లెని అన్న వేసుకొని కాదన్న అరే ఫస్ట్ నేను విను. ఏమంటున్నా అయితే అన్న ఒక్క నిమిషం. పెట్టావా అన్న ఒక్క నిమిషం ఆగు. చెప్పు ఫ్రెండ్స్ ఏం అయితే చేస్తావు తిరగద్దా? ఇంకా రోడ్డు మీద వేస్తా ఇంకా రోడ్డు మీద వేస్తావా ఏం రోడ్డు మీద చేసిందా నా ఏం చేసిందని చెప్పి రోడ్డు మీద నీకు. గర్ల్ ఫ్రెండ్ అంటే మీకు పెళ్లి ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చేస్తాం అవ్వనా మన గర్ల్ ఫ్రెండ్ ఎందుకు మెన్షన్ చేశారన్న బెన్నర్ వాళ్ళ అది కూడా కరెక్టే అన్న. సరే తీసేస్తాం వాడిని చెప్తే అయిపోతా కదా మన తీసేస్తాం తీసేస్తాం అంటే పెళ్లి చేసుకుంటాం ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ అంటే అక్క చెప్పు అక్క లేకపోతే లేకపోతే చెప్పు
ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే కొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. కాదు ఫ్రెండ్స్ అయితే అక్క చెల్లెలు ఇచ్చుకోవాలా పిలుచుకుంటారు మా దాంట్లో కూడా ఉన్నట్టు విలువనికి విలువరా భయ్ అన్న నువ్వు అర్థం అరే చేసుకున్నా నువ్వు మళ్ళా అరెక్ట్ అనకరా చెప్తున్నా. బరాబర్ అంటారా ఒక్క నిమిషం ఆగు. మర్యాద ఇస్తున్నా, మర్యాద ఇచ్చి మాట్లాడు. అన్నా, అన్న అన్నా, ఒక్క అన్నా, నిమిషం బెన్ని ఆగు చెప్తే అర్థమైతేలే నీకు కాదు ఎందుకు కొడుతున్నావు? అవ్వాలా మళ్ళా విషయం అవుతుంది మళ్ళా. కొడితేనే తెలుస్తావురా, తెలిసి వస్తుంది కొడితేనే. అన్న అట్లా ఎట్లా కొడతావు అన్న ఫ్రెండ్స్ అయితే తప్పదా అవ్వ మళ్ళా తిరిగోదు అట్లా మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు మెన్షన్ చేసిండు అన్న? నేను మాట్లాడుతున్నా కదా అదే దాని గురించే అవుతుంది డిస్కషన్ 2 రోజులకి వెళ్ళి. ప్రాబ్లం ఇంట్లో నుంచి అయితే తీసేసినావు చూశానా? లేకపోతే పెళ్లి చేసుకోమని వీడియో తీసేస్తా. అదే పెళ్లి అరే నువ్వు కూడా ఏమన్నా పెళ్లి అంటుండు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? పెళ్లి చేసుకో. కాదన్న ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి తీసేసిండు నేను ఏడుండాలి మీ ఇంట్లో ఉండాలా మా ఇంటికి వెళ్ళి తీసుకోతా నేను. నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో. ఓహో ఇది భలే ఉంది అబ్బా. పెట్టుకో అన్న, మీ ఇంట్లో పెట్టుకో. ఇక నువ్వు. పెట్టుకోవాలా? ఏ మళ్ళీ అటు ఇటు ఏడ పోయి నా పెట్టుకోవాలని? దగ్గర చేస్తున్నా. మళ్ళీ నువ్వు చేసినందుకే అయింది అన్న, మళ్ళీ నువ్వు పెట్టుకోమన్నా మీ ఇంట్లో. బాగుంది వీడియో. బన్నీ ఫ్రెండ్ అని పేరుకేనా నేను ఆ ఫ్రెండ్ని ఫ్రెండ్ లెక్కనే పెడతారు, ఇంట్లో తీసుకో పెట్టుకోరు. ఇంట్లోకి వెళ్ళగొట్టేసి వాళ్ళ ఇంట్లో రెండు పోయి మా దగ్గర రాకు. నేను ఇప్పుడు ఏడుండాలి నువ్వు అర్థం చేసుకో ఫ్రెండ్స్ ఇంకొకసారి మా దగ్గర రావద్దు. ఇగో నేను ఒక మాట చెప్తాను. నువ్వు లొల్లి చేయవని వచ్చినావు, ఇప్పుడు లొల్లి చేస్తున్నావు, ఇంత అంటున్నావు, వీడియో తీసేయమంటావు, ఎట్లా తీస్తారు? తీసానా మళ్ళీ ఎట్లా తీస్తారు? నువ్వు లొల్లి చేస్తున్నావు కదా, అంత మళ్ళీ లొల్లి చేస్తున్నావు. తీసేయన్న మొత్తం పేరు ఖరాబ్ నువ్వు ఎందుకు అవుతుంది తిరుగుతావా? నీకు పని పట్టలేదా? అన్నా, నేను తిరుగుడు ప్రాబ్లం కాలే ఆడ. నువ్వు వీడియో పెట్టినందుకు ప్రాబ్లం అయింది, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఎందుకు వచ్చారు వీడియో పెట్టిన వస్తున్నావు. ఆడేమో చదువుతురు అంటే నన్ను. నేను ఒక మాట చెప్తాను. ఎక్కడ ఉండాలి అదొక్కటి చెప్పండి అరే ఇగో అట్లా ఇట్లా చేస్తున్నావు? మీరు అరే నువ్వు జర ఆగుతావా? మాట్లాడుతున్నావా? నిన్న సంపాదించుకో, నాకు కాదు. గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఫ్రెండ్ అని ఏం అవసరం అని? అరే ఇక దునియాలో ఎవరికొరు ఫ్రెండ్స్ ఉండరా? కలిసి తిరిగారు వాళ్ళు. ఎందుకు అరే తిరుగుతారు? మేము ఏడ ఉన్నా, మేము రోడ్ మీద బేకరీ కాడ కూర్చొని తింటుంటే వచ్చి నువ్వు వీడియో తీసినావు అసలు. అయితే ఏమైంది? ఇప్పుడు ఆ వీడియో చూసి పెళ్లి చేసుకుంటావు డైరెక్ట్. అంటే నేను పెద్ద పిచ్చోన్నా అంటే ఉట్టి తిరుగుతున్నావు? అంటే ఎక్కువ తింటే పెళ్లి చేసుకోవాలా? ఎక్కువ ఇవాళకెళ్ళి ఎవరైనా ఎక్కువ తింటే పెళ్లి చేసుకోరు ఇక బేకరీలో. అర్థమైందా? ఇట్లనే ఉంది ఈడ మొత్తం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు తెలుసు. ఒక్కరు మాట మళ్ళీ అక్క ఎందుకు చెప్తలే? అది బేకరీయా లేకపోతే మ్యారేజ్ బ్యూరోనా? నా బేకరీ ఎక్కువ తిన్నా పెళ్లి చేసుకో. ఎందుకంటారా? నా ఫ్రెండ్ ఫ్రెండే అంటారు. అరే నీ చెల్లె నువ్వు అనుకోరా పని అన్న. అనారా భయ్, ఎందుకంటా? తిరిగినప్పుడు అనాలా. నేను ఒక మాట చెప్తా. ఏ మీ అన్న సంపాదించుకున్నా మాడకు నువ్వు. సరే ఇగో బెటర్, నేను మా ఇంటి దగ్గర తమాషా వద్దు, అది తీసుకొని మీ ఇంటి దగ్గర తమాషా వద్దంటే నువ్వు చేసే తమాషా నన్ను అవన్నీ పెట్టుకో అన్న. ఇగో ఏడుండాలి అర్థమైనా? ఇగో అన్న పెట్టిన వీడియో అన్నతో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. కాదు పెన్ని ఉంటుంది ఆమె చెప్పు, నువ్వు పెట్టుకుంటావా? ఎందుకు ఎలా కొట్టిర్రు? అడుగవాలి ఆమెకి ఎందుకు ఎలా కొట్టిరు? వీడియో వల్ల ఎలా కొట్టారు నేను ఇప్పుడు ఏడుండాలి అది చెప్పు వీడియో డిలీట్ చేసి ఓకేనా నీకు? అయినా ఆడ డిలీట్ అవ్వదు కదా ఇంట్లో ఇంట్లో చెప్పు తీసేసిన కాందాన్లో మొత్తం వీడియో వైరల్ అయిందంట. వాళ్ళు మీ ఇల్లు చూపి మీ ఇల్లు మళ్ళా ఇప్పుడు ఒక వీడియో చేసాం కావాలంటే సరే అన్న మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా. సరే నాకు ఈ లొల్లి పంచాయతీ వద్దు. చెల్లెని ఒప్పుకో bro. ఎందుకు వీడియోలో ఒప్పుకో చెల్లె అని చెప్పి అరే సరే ఒప్పుకుంటా, సాల్వ్ అవుతుంది కదా. ఒప్పుకుంటా, నాకేం ప్రాబ్లం. అంటే ఎట్లుంటది మొత్తం చెప్పు మాటకే కదా అనుకోండి. వద్దు బాగా బరి తెగించావు. నువ్వు ఎందుకు తిరిగినావుగా? అరే నువ్వు మధ్యలో మాట్లాడకరా ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ నువ్వు తిరిగి నువ్వు నువ్వు ఒక మాట చెప్పాలా? కాదు మీ గొడవ ఆపండి నేను ఏడుండాలి అది చెప్పండి అదే ఏడుండో, మాట్లాడుకుంటా. మీ ఇంట్లో ఉండో చెప్పు, మాట్లాడు, 1 to 5 క్లోజ్ చేసుకో. ఏం ఫైనల్ అన్న ఆయన కొట్టిండు ఇంట్లో నుంచి ఎలా కొట్టిండు నేను ఏడుండాలి నేనైతే బెన్ని 2 రోజులు మీ ఇంట్లో పెట్టుకో బెన్ని ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏందన్నా? ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసి ఏం చేస్తావు? నువ్వు సాల్వ్ చేయాలా? నువ్వు నాకేం create చేసినావు చేయాలా? అని. చాలు. అరే నడురా పోదాం, నడు. అన్న ఫస్ట్ నా మాట విను అన్న అరే నడు. నా మాట విను ఇంట్లో నీ మాట అయినోడు కాదు, ఫస్ట్ మీ అన్నం సంజాయించుకోను. నేను సంజాయించుకుంటా ఇప్పుడు చెప్పకపోతే కాదు నీ సిచువేషన్ చెప్తున్నావు ఆయన సిచువేషన్ ఆయన చెప్తుండు మీ అన్న చక్కగా పెట్టుకొని చెప్పి ఎందుకు అంటున్నావు? అయ్యారే నీకు పక్కా పెట్టుకోవాలి, సంజాయించుకో అంటున్నా. సరే ఇగో పెళ్లి గిళ్ళని ఎట్లా అంటావు పోయి మళ్ళా? ఎందుకంటో పెళ్లి అరే దమాకుందా నీకు? జర్ర దమాకుందా నీకున్నారా? ఫ్రెండ్స్ లేరు అవ్వరు? అందరినీ పెళ్లి చేసుకున్నావు ఇక నువ్వు? మనం నేను చేసుకోవాలా? కాదు ఆపండి ఫస్ట్ అంటే ఏడ తిరిగినామని చెప్పినాము. ఎవరో అంత మంచిగా వీడియో ఆగురా, అది మాట్లాడుతున్నామా? అరే అన్న కొట్టకన్నా మెల్లగా మాట్లాడుకున్నాం అరే మదాకేస్తున్నాం కొట్టుకుంటున్నారు అరే మదాకేస్తున్నా. అసలు ఆమె చెప్పు, ఆమె కూడా సపోర్ట్ చేసింది, అసలు ఆమె చేసింది.
అరే మీరు ఎందుకు కొట్లాడుకుంటారు మళ్ళీ లేకపోతే ప్రాంక్ లాగా ఇంత సీరియస్ చేస్తాను సొల్యూషన్ నాకు కావాలా ఒకటి వచ్చాయి. అసలు ఆమె ఏంది నువ్వేంది ఫ్రెండ్ అన్న ఒకటి ఏం అరే భగవాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క- అరే ఆహా. అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ ప్రాంకులు చేస్తావు నా పైన నువ్వు నేనే దొరికినా నీకు పక్కరా అని ఏం పక్కరా అన్న? మళ్ళీ నన్నే చూదే చేస్తున్నాను ఏం గాయస్ చూడండి చెడ మాటలు మాట్లాడుతున్నాడు. పిచ్చోని చేస్తుండే ఎవ్రీ టైం ఏం పిచ్చోని లేదు నేను ఒక మాట చెప్పు. నేను ఏడైనా పోతున్నా అని చెప్పి నేను ఇన్ కేస్ ఏదో అమ్మాయిని నేను ఎక్కించుకున్నా అనుకో ఆ పరిస్థితి ఏంది? వీడియో ముంగట రాకుండా మాట్లాడుతాను ఏం వీడియో ఆహా ఇప్పుడు వస్తుంది అంటున్నావు. నాకు ఇప్పుడు క్లారిఫికేషన్ కావాలా. అక్క అయినా చెప్పు చెల్లి అయినా చెప్పు లేకపోతే తిరగద్దు. టూ మచ్ రే టూ మచ్. సరే ఏమైతుంది ఏం చెప్పమన్నా ఫ్రెండ్స్ చెప్పు లేదు నువ్వు అమ్మో నువ్వు చాలా డేంజర్ అని ఆగు. ఆహా. నేను చేసుకొని పెళ్ళం చేసుకో మీరు పెళ్లి వద్దు అనుకురా ఓరి నాయన పెళ్ళామే దిక్కవుద్ది బతుకు శివరన. వీళ్ళ అన్న అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసుకుంటావా చేసుకోవా అది చెప్పు. నాకు అది క్లారిటీ కావాలా. చేసుకోను పెళ్లి చేసుకోరా? చేసుకోను నువ్వు వదిలేస్తావా? ఫ్రెండ్ అన్న చెప్తారా పప్పు వాడు 5 మంది తిరుగుతుండు పెళ్లి చేసుకున్నా అది చిన్న పోరాడు. నేను చిన్న పోరాడిని, నాకు ఇంకా నోట్లో వెళ్ళి పెడితే ఎలుగులో కొరక నేను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నాకు పెళ్లి వద్దన్నా నాకు ఎందుకన్నా పెళ్లి నీలేక బాధపడాలి పెళ్లి చేసుకుని. పెద్ద మాట అన్నాడు సరాడు. చూడండి నేను బాధపడుతుంది వీళ్ళు తెలుసు. వీడు చెప్తుండు నేను బాధపడుతుంది అని చెప్పి. అందరికి చెప్తాడు పెళ్లి చేసుకోక అని చెప్పి మన అందరికీ పెళ్లి చేసుకోమంటున్నా. ఇద్దరు రిలేషన్ ఏంది నాకు ఒక క్లారిటీ ఇయ్యి. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అన్న ఏం ఫ్రెండ్స్? జస్ట్ ఫ్రెండ్స్ మాకు లేవు ఈ రోజు ఫ్రెండ్స్ రోజులు. అయిపోయింది నీకు పెళ్లి అయిపోయిన నా క్లోజ్ ఫ్రెండ్. ఎవరు క్లోజ్? అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కాదు నాకు ఒకటి చెప్పు. ఏం చెప్పు మా ముఖం లేదు పెట్టేస్తానే నువ్వు డైరెక్ట్. అయిపోయింది చేసేసిన ఆల్రెడీ లొల్లిలు అవుతున్నాయి అయ్యేటివి. ముఖం కనిపిస్తే ఇంకా జరిపోయి అయితే అంతే. పుట్టి కాండానికి తెలిసి ఇప్పుడు ప్రాంక్ చేసినా అది రేపు రియల్ అవుతుంది అంతే ఇంకేముండదు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. చెప్పు ఏంది? ఏం చెప్పా చెప్తున్నా అదే నిజం చెప్పే ఇంకా ఎందుకులే ఆహా మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ అరే ఫ్రెండ్. నువ్వు అవన్నీ చెప్పకే తల్లి అన్ని పెట్టేస్తాడు నీకు. ఏ కాదా నా ఫ్రెండే ఒట్టి. సో చూడండి వీళ్ళది ఇప్పుడు కొంతసేపు అది అయితే నిజంగా కొట్టుకుంటుండే వాడు ఏడ చేయలేపుతాడు అని భయమైంది. సో ఈ వీడియో అయితే మీరు చూస్తారు కదా. అరే ఆగో ఏడవ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చిన సరుడికి అయితే రావద్దా? మీ నా ఫ్రెండ్ కాదా? ఏమిటండి మీరు మాట్లాడేది? చెల్లెనైతే నీకు ఫ్రెండ్ ఆయనకి వేరే సో గైస్ అది కాదు ఇట్లా మాట్లాడితేనే ఇంకా హైలైట్ అవుతుంది అర్థమైందా? వద్దు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. పెట్టా కూడా పెట్టేస్తాడు. పెట్టాడు నాకు నమ్మకం గానీ ముఖం అయితే పెట్టా ప్రామిస్ బ్లర్ చేస్తా ముఖం నిజంగా బ్లర్ చేస్తా. మాకు నమ్మకం లేదు దొరా. ఎందుకు నువ్వే ఒక బ్లర్ ఉన్నావు కదా నీకేం బ్లర్ చేయాలి? అది కాదు ఇప్పుడు నువ్వు ఒక మాట అయితే పెళ్లి ఎవరికి చేసుకుంటావు? నాకు పెళ్లి నాకు అంకుల్ చూడండి అంకుల్ అది చెప్తే పెట్టేస్తారా అని చెప్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తుండు. ఉందా లేదా ఏదో ఒక క్లారిటీ ఇచ్చే నాకు కథం అయిపోతుంది. చెప్పు చెప్పవా చెప్పమంటా కదా మొదలుపెట్టు చెప్పు. వెళ్ళి ఏం లేదన్నా మీరు చాలా టుమ్మచ్ ఆలోచిస్తారు. మీరు ఎట్లా అంటే తెలుసా బాబు ఆగు అసలు ఏంది నాకు చెప్పు. నువ్వు ఏంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? మీరు ఎందుకన్నా లేనిది క్రియేట్ చేస్తారు. లేంది అరే మేము ఫ్రెండ్స్ లేకుంటామా? సరే అన్న ఆగో చెప్పు. విషారిస్తుండు కళ్ళలో బెదిరిస్తుండు. ఏం బాబు అని నేర్చుకురా? 10 మందితో తిరిగేడుతుందా నీకు కూడా? చెప్పు ఏం చెప్పాలన్నా? చెప్పు అంటే అన్నా ఇదంతా వద్దానా పంచానా నువ్వు? అరే సన్నీ కర్రా ఇప్పుడు నిజం తెలుసు. చెప్పు తీసుకొని కొడతా. ఉన్నది నిజం చెప్పురా. ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నిజం చెప్పురా. చెప్పు సొమ్ము కొడతా అంటున్నా లేకపోతే చెప్పుతో అన్నీ చెప్తున్నా. చెంపులు సరిపోతాయి కానీ ఫస్ట్ అయితే నాకు చెప్పు వీళ్ళిద్దరిది ఏంది అంటే అది నడుస్తుంది మీ ఇద్దరు. అరే నువ్వు చెప్పురా అంటే ఏం నడుస్తుందా? నువ్వు కూడా అదే అడుగుతున్నావు. బెదిరిస్తుండు. ఇవే సో గైస్ కన్ఫర్మ్ అయిపోయింది. వీడు బెదిరిస్తుండు. ఆగో ఈమె దగ్గర నుంచి సిగ్గుపడతాం ఇప్పుడు. చెప్పు అటు సైడ్ నువ్వు నవ్వుతారా నిజం అనుకుంటాడు. అంతేగా